మొయినాబాద్ ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ ను లీజ్ కిచ్చారని చెబుతున్నాడు శ్రీనివాసరెడ్డి. ఫామ్ హౌస్ లో భూపతిరాజు, శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ కోడి పందాలు నిర్వహించడంతో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇవాళ శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు మొయినాబాద్ పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి పోలీసుల నోటీసులపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, నోటీసులకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? జ్యోతి, మొయినాబాద్లోని జరిగినటువంటి కోళ్ళ సంబంధించినటువంటి పందాలు కావచ్చు, అదేవిధంగా క్యాసినో పేకాట వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ మొయినాబాదు తోల్కట్టలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ చూసినట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెందినటువంటి ఫామ్ హౌస్గా ఇటు మొయినాబాద్ పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ 11 ఎకరాల సంబంధించినటువంటి ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే మొత్తం ఈ జూదము, క్యాసినో, దాంతోపాటు కోళ్ల పందాల నిర్వహణ కొనసాగినట్లుగాను ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు గుర్తించారు. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా కోళ్ల పందాలు నిర్వహించడంలో ఇటు ఏపీకి చెందినటువంటి భూపతిరాజు శివకుమారు అలియాస్ గబ్బర్ సింగ్గా ఇతని పేరుంది. అయితే గతంలో కూడా ఈయన ఏపీలోనూ పెద్ద ఎత్తున క్యాసినోలు నిర్వహించడము, కోళ్ల పందాలు నిర్వహించి కోట్లాది రూపాయలు సంపాదించాడు. అంతేకాకుండా సంక్రాంతి పండగ విషయంలో కూడా పెద్ద ఎత్తున వివిధ అంటే ఏపీలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో పెద్ద ఎత్తున కోడి పందాల నిర్వహణ కొనసాగించి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి సిచ్యువేషన్లో మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ కేంద్రంగాను నగర శివార్లో ఉన్నటువంటి మొయినాబాద్లోని తోల్కట్టలో ఉన్నటువంటి ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగాను పెద్ద ఎత్తున పేకాట నిర్వహణ, అదేవిధంగా జూదము, అదేవిధంగా కోళ్ల పందాలు నిర్వహించడము. ఇందులో 66 మందికి పైగా కూడా ఈ కోళ్ల పందాలలో పాల్గొన్నట్లుగాను ఇప్పటికే మొయినాబాద్ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భూపతి రాజు చాలా వరకు పెద్ద ఎత్తున ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా పలువురికి క్యాసినో నిర్వహించడము, అదేవిధంగా జూదం సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కోట్లాది రూపాయల ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే కోళ్ల పందాలు జరిగాయి అనేది మాత్రం ఇప్పటికే మొయినాబాద్ పోలీసులు పలువురిపైన పలు గేమింగ్ యాక్ట్ ప్రకారంగా కూడా కేసులు నమోదు చేశారు. అయితే భూపతి రాజు వర్మ చూసినట్టయితే ఆయన ఈ ఫామ్ హౌస్ను ఎన్నాళ్ళ నుంచి దీన్ని క్యాసినో నిర్వహణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్యాకాట కావచ్చు, అదేవిధంగా కోళ్ల పందాలు ఎవరెవరిని ఇందులో తీసుకొచ్చి రెగ్యులర్గా ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఇందులో పలువురికి ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కాబట్టి వారిపైన విచారణ కొనసాగించేందుకు ఇప్పటికే పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా వేనున్నారు. అయితే భూపతిరాజు వర్మ చూసినట్టయితే చాలా వరకు అంటే రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి కావడము, అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే ఈ 11 ఎకరాల ఫామ్ హౌస్ చూసినట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డిదే కావడము చాలా వరకు ఈ అంశం చాలా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిది 11 ఎకరాల ఫామ్ హౌస్ కేంద్రంగానే క్యాసినో నిర్వహణ జరగడం, ఓవైపున జూదము, మరోవైపున కోళ్ల పందాల నిర్వహణ జరుగుతున్నటువంటి క్రమంలోనే పక్కా సమాచారం అందుకున్నటువంటి మొయినాబాద్ పోలీసులు రైడ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపున లగ్జరీకి చెందినటువంటి కార్లు కూడా 50 కార్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపున 30 లక్షల నగదును కూడా మొయినాబాద్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కోసం మొయినాబాద్ పోలీసులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి కూడా వెళ్ళారు. అదేవిధంగా ఫామ్ హౌస్ కూడా వెళ్ళి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు అందుకున్న తర్వాత ఆయనను విచారించేందుకు గాను పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు. అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ భూపతిరాజు వర్మకు ఎన్నాళ్ళ నుంచి కూడా లీజు అంటే ఈ పేకాట నిర్వహణకు ఆయనకు అప్పచెప్పారు. అదేవిధంగా ఈ మొత్తం ఫామ్ హౌస్ కేంద్రంగానే ఏదైతే పేకాట కావచ్చు, అదేవిధంగా కోళ్ల పందాల నిర్వహణ, క్యాసినోను ఎన్నాళ్ళ నుంచి నిర్వహిస్తున్నారు, మీకు ఏ రకమైనటువంటి సమాచారం ఉంది, అదేవిధంగా ఇందులోకి ఎవరెవరు వచ్చారు వెళ్ళారు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసేందుకు గాను శ్రీనివాసరెడ్డిని విచారించేందుకు గాను మొయినాబాద్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మరి శ్రీనివాసరెడ్డి పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారని చూడాల్సినటువంటి అంశం. జ్యోతి.